ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ ప్రకటించడం, ఒక వారం రోజుల ముందు నుండి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అడావుడి చేయడం, దాన్ని అటకెక్కియడం, ఇది దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ 25 సంవత్సరాల క్రింద ప్రకటించినటువంటి రైల్వే బడ్జెట్లో పెట్టినటువంటి వ్యవహారం కూడా ఇప్పటికీ ముడిపడినటువంటి పరిస్థితి. సరే, ప్రభుత్వాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ రైల్వే మంత్రి ప్రకటించినప్పుడు చప్పట్లు కొట్టుకోవడం, ప్రతిపక్షాలు బయటకు వచ్చి ఏదో రెండు ముచ్చట్లు మాట్లాడడం, ఇది ఆనవాయితీగా జరిగిపోతూ ఉంది. పచ్చి అబద్ధాలు రైల్వే బడ్జెట్లో పెట్టిన ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రెస్ ముంగటికి వచ్చి కొంత బాగుందని కొందరు, పర్వాలేదని కొందరు, అబద్ధాలను కూడా ఒప్పుకునే పరిస్థితి మరి వీళ్ళు ఎందుకు దిగజారిపోయారో మాకైతే అర్థమైతలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా స్పందించాలంటే నిన్న సాయంత్రమే స్పందిస్తుంటిమి. చూద్దాం ఎవరెవరి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ లాలూచి పడుతున్నారు. ఒక్క విషయం కాదు, చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి చెప్పాలనుకుంటే. సరే, 25 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో పక్కన పెడితే ఇవాళ పోయిన బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితి, దాన్ని కూడా ముందుకు తీసుకుపోదామా, ఏమింగా జరుగుతుంది, దాని బ్యాక్ రిపోర్ట్ ఏముంది అని ఆలోచన చేయనటువంటి పరిస్థితులు. కొందరు ఇప్పుడు ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు పోయిన బడ్జెట్లో ఏం చేస్తున్నారు ఈ దద్దమ్మలు ఎంపీలను పట్టుకొని, ఏం చేస్తున్నారు ఈ సన్నాసులు ఎంపీలను పట్టుకొని, మరి వాళ్ళ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళ నేపథ్యాలతో మనం మాట్లాడడం తెలియదు. మేమైతే సూటిగా తెలుసుకున్నాం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మీరు ఈ బడ్జెట్ మీద స్పందించాలి. అవసరమైతే కేంద్ర మంత్రి గారు ఒక మాట అన్నారు, ఈ బడ్జెట్లో అవసరమైతే మేము కొన్ని ప్రకటించే పరిస్థితి ఉంది అనే మాట. పాపం ఛానళ్ళు అయితే 3 రోజుల నుంచి ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళి లైవ్ పెట్టియడం, ప్రజల ఒపీనియన్ తీసుకోవడం, అక్కడ ఉండే అవసరాల గురించి మాట్లాడడం, ఇంత చేసిన తతంగాన్ని చూస్తే అబద్ధాలతో కూడుకున్నటువంటి బడ్జెట్ ఇవాళ ప్రకటించడం జరిగింది. 111 కిలోమీటర్లు రెండవ లైను హైదరాబాద్ టు మహబూబ్ నగర్కి వేయడానికి 1200 కోట్ల రూపాయలు కావాలి 110 కిలోమీటర్లకు. మీరు 27.44 లక్షలు ఇస్తే దేనికి సరిపోతుంది? ఇది పచ్చి అబద్ధం కాదా? పిల్లలు చనిపోయి రైల్వే క్రాసింగ్ దగ్గర నిండు ప్రాణాలు పోయినాయి, దాని మీద స్పష్టత లేదు. అండర్ బ్రిడ్జిలు వేయాలి, ఓవర్ బ్రిడ్జిలు వేయాలి అనే మాట గాలికి చెప్పేసిరు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కలిపి మేము చేసేస్తాము, దాని సరిపడ బడ్జెట్ ఏంది, మీరు చేసినటువంటి పరిస్థితి ఏంది క్లియర్గా చెప్పదలుచుకున్నాం. మేము ఒకటే ఏంది, ఇంట్లో మేము ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మైలేజ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవ్వాలి లేదు, కానీ ప్రజల బాగోగులు చూడడానికే కేంద్ర ప్రభుత్వమైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలైనా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్పష్టంగా అడగదలుచుకున్నాం. మహబూబ్ నగర్ విషయానికి సంబంధించి 110 కిలోమీటర్ల రైల్వే లైన్కు రెండో లైన్కు 1200 ఖర్చు అవుతుందని చెప్పి రైల్వే వాళ్ళే నిర్ణయం చేశారు. దీనికి ఏ పద్ధతిన 27.44 లక్షలు ఇచ్చారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు కావచ్చు, 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. 110 కిలోమీటర్లు హైదరాబాద్ టు మహబూబ్ నగర్కు రెండో లైన్ వేయడానికి మీరు కేటాయించింది 27.44 లక్షలు, అంటే 27.44 లక్షలు. దీని మీద స్పందించవలసిన అవసరం లేదా కేసీఆర్ గారు? ఇవాళకి ముఖ్యమంత్రి గారు స్పందన లేదు. మహబూబ్ నగర్ దత్తత తీసుకున్నాను. మహబూబ్ నగర్ జిల్లాలో నేను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాన్ని సంబరాలు చేసుకున్నాం. మరి అది ఇది కనబడట్లేదా ముఖ్యమంత్రి గారికి? కవిత గారు ఓ మాట మాట్లాడతారు, కవిత గారికి పాపం ఒక 20 కోట్లు ఇచ్చినట్టు ఆమె చాలా సంతోషపడుతుంది. ఆమె ఒంటికాలి మీద లేచేవాళ్ళండి వీళ్ళందరూ. ప్రభుత్వంలో లేనప్పుడు, ఉద్యమాలలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయంకు ఒంటికాలి మీద లేచేటటువంటి వ్యక్తులు ఇవాళ మీ లోపాయికారి ఒప్పందాలు ఏంటివి? మేము 2 లైన్లు తీసుకోదలుచుకున్నాం. ఒక లైన్ మేము అడిగేటటువంటి వాటికి జవాబు చెప్పాలి. దీని మీద మీరు ఏం స్పందిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని నాయకత్వంలో మేము అవసరమైతే మోడీ గారిని కలుస్తాం ఈ బడ్జెట్ సమావేశాల లోపటిని. మీ స్పందన ఏంటి? మీ లోపాయికారి ఒప్పందం ఏంటి?
మీరేమని చేసుకోండి, ఒప్పందాలు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలా రాష్ట్రాన్ని దివాలా తీసేటటువంటి ఒప్పందాలు చేసుకుంటే మాత్రం ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. 1-2 కాదు పెండింగ్ ప్రాజెక్టులు, ప్రతి దగ్గర తెలంగాణకు అన్యాయమే. కాగజ్ నగర్లో మన కాజీపేటలో ఒక ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు. ఎవరు? మమతా బెనర్జీ గారు ఉన్నప్పుడు చెప్పారు. దాని మీద ఇవాళకి స్పందన లేదు. ఈ బడ్జెట్లో అసలే స్పందన లేదు. అరాకొర బడ్జెట్ ఇచ్చుకుంటూ, అరాకొర నిధులు ఇచ్చుకుంటూ, పచ్చి అబద్ధాలను పార్లమెంట్లో మాట్లాడుకుంటూ, దానికి వాళ్ళ ఎంపీలతో చప్పట్లు కొట్టించుకుంటూ, దాని మీద ఈ తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ఇద్దరి చంద్రులు స్పందించకుండా పర్వాలేదని ఒకరు, ఓకే ప్రొసీడ్ అని ఒకరు, వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పొత్తు ఉంది, వాళ్ళకు 2 మంత్రి పదవులు ఇచ్చిర్రు, వాళ్ళకి ఇక్కడ 3 మంత్రి పదవులు ఇచ్చిర్రు, వాళ్ళు లోపాయికారిగా ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదో ఒక 2 లైన్లు స్పందించినట్టు ఆయన. కానీ తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే, అరే చివరకు ఏపీ ఎక్స్ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్ప్రెస్ అని పెట్టుమంటే కూడా ఢిల్లీలో స్పందన లేదే. ఎక్కడ పోయింది మంత్రులందరూ? ఇక్కడ పెట్టిరు, పేరు మార్చిరు, దానికి గజెట్ వచ్చింది లేదండి, గజెట్లో రాలేదు. మీరు చూడండి, మీరు కావాల్సింటే చూడండి. మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ పేరు కూడా మార్చలేదని తెలుసు. రైల్వే యూనివర్సిటీ వరంగల్లో ఎక్కడ పోయింది ఆ రైల్వే యూనివర్సిటీ? కాచిగూడ లోపట నిర్మాణ దశలో ఉన్నటువంటిది, దానికి బడ్జెట్ లేదు. భూమిని గుర్తించేది కర్నూలు కోచు మరమ్మత్తు ఫ్యాక్టరీకి అంతా ఓకే అయిపోయింది. 10 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాలని ఉంటే 50 లక్షలు శాంక్షన్ చేసేదాన్ని. 10 కోట్ల కంటే 50 లక్షలు ఏ పర్సెంటేజ్ మీద ఉంటుంది? అందుకే దయచేసి మీరు స్పందిస్తారా, ప్రజలే స్పందించే పరిస్థితి వస్తారు. ఎందుకంటే ఏదన్నా చిన్న విషయం, ఒక మున్సిపల్ వార్డులో ఏదైనా ఇబ్బంది ఉంటే, లేకపోతే ఒక నియోజకవర్గంలో ఇబ్బంది ఉంటే, లేకపోతే రైతులకు రుణమాఫీ చేయకపోతే ప్రజలు స్పందిస్తారు, సాధించుకునే ప్రయత్నం చేస్తారు. భారతదేశ పార్లమెంట్లో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకుండా, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి కొత్త రైళ్లు రాకుండా వ్యవస్థ ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి ఉంటే, పోయిన సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్లో ఉన్నది కూడా ఏం జరుగుతుందో చూడలేనటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు స్పందించకపోతే దీనికి ప్రజలు ఢిల్లీకి అయితే ధర్నా చేయలేరు కదా. అందుకు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చాలా పచ్చి అబద్ధాలతో కూడుకున్నటువంటిది ఈ తెలంగాణ బడ్జెట్లో పెట్టినటువంటి వ్యవహారం. దీని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ గారు ఏదో అన్నారట, పర్వాలేదు. ఈటల రాజేందర్ ఎవరో మాట్లాడవలసింది కాదు, కొనకు కేసీఆర్ గారు ఒకటి అడిగితే దాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి. అందుకే ఈ లోపాయికారి ఒప్పందాలతోటి, ఈ ప్రేమ ఆప్యాయలతోటి, ఈ ఎలక్షన్లకు ముందు అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలతో సంబంధాలతోటి మీరు ప్రభుత్వాలు నడుపుకోండి, కానీ ప్రజలకు మోసం చేయొద్దు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఇప్పుడు మీ పార్టీ అధినేత ఎక్కడ ఉన్నాడు సార్? మొన్న ఆర్థిక సంఘం సిఫార్సుల్లో అన్యాయం జరిగినా మాట్లాడలేదు, రైల్వే బడ్జెట్ అన్యాయం జరిగినా మాట్లాడలేదు. మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన కూడా ఉన్నాయి అలాంటి ఒప్పందాలు? ఒకటి ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. మేము ఇక్కడ చిన్న ప్రతిపక్షం, అక్కడ ప్రధాన ప్రతిపక్షం. మా నాయకుడు 3 సార్లు, ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు అందరి మంత్రులను గడప దొక్కని మంత్రి లేడు. పోయి రిక్వెస్ట్ చేయగలుగుతాం తప్ప ఏం చేయగలుగుతాం చెప్పండి? మేము ప్రభుత్వంలో లేము. అక్కడ స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు నోరు మెప్పలేని పరిస్థితి, పార్లమెంట్ మేము నోరు మెప్పలేని పరిస్థితి, ముఖ్యమంత్రి గారు మాట్లాడలేని పరిస్థితి అక్కడ ఉంటే ఇక్కడ ఆ పొత్తులు లేవు, ఏం లేవు. మరి వీళ్ళ లోపాయికారి ఒప్పందం ఏందో తెలియదు. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ, ఆ బంగారు తెలంగాణ గురించి ఈ పార్టీ దగ్గర పట్టుకొస్తేవి, ఆ పార్టీ దగ్గర పట్టుకొస్తేవి, గుంజుకొచ్చి మినిస్టర్ల మీద కూర్చోబెడితేవి, ఇవన్నీ జరగని. కానీ బంగారు తెలంగాణకు ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం చేస్తే సరిపోదు. కేంద్రంలో మనకు వచ్చే వాటాను అడగవలసినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమాల పురిటితోటి నీవు ముఖ్యమంత్రి అయినవు, ప్రజలు ఆశలు పెట్టుకొని నేను ముఖ్యమంత్రి చేసిర్రు. అంతకుముందు రైల్వే బడ్జెట్ మీద నువ్వు ఏ విధంగా అయితే స్పందించినవో ఒక్కసారి రికార్డు తీసుకొని చూడమనండి. ఆ రికార్డులో తెలిసిపోతుంది. అప్పుడేట స్పందించిండు, ఇవాళ ఎట్ట స్పందిస్తుండు. 20 కోట్లకు, 43 కోట్లకు, 22 కోట్లకు, 27 కోట్లకు, 50 లక్షలకు
ఈ ముష్టి బడ్జెట్ మీద కూడా స్పందించకుండా పర్వాలేదు అనే మాట మాట్లాడారంటే ఈ తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందా చేస్తలేదా? మేము ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని కాదు ఇది. దయచేసి మేల్కొనండి. మీకు ఉన్నది హిమ్మత్ ఉంది, ఢిల్లీలో పోయి అడిగే శక్తి ఉంది. నిన్న మొన్న పేపర్లలో వచ్చినట్టు మంత్రి పదవులు వస్తాయి పోతాయి, మీకు ఒకటో రెండో మంత్రి పదవులు ఇస్తే ఏం లాభం నీకు? మంత్రి పదవిని ఎడమకాలి చిటికన వేలు గోరుతో సమానంగా చూసి లేబర్ మినిస్టర్ నువ్వు ఇట్లా తన్నికి రాష్ట్రం ఏర్పాటు గురించి ఉద్యమం చేసినటువంటి వ్యక్తివి. ఇవాళ ఒకటో రెండో మంత్రి పదవుల గురించి మనకు వచ్చేటటువంటి వ్యవహారాన్ని ఖరాబు చేసుకోవద్దు కదా. ఇది మేము ప్రజలకు చెప్తాం, అవసరమైతే ప్రజలకు పోతాం. అంతకంటే ఇంక అవసరం అనుకుంటే మా శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీకి పోతాం, రైల్వే మంత్రి గారిని కలుస్తాం, ప్రధానమంత్రి గారిని కలుస్తాం. ఇక్కడ కూడా వీలైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇస్తాం. అయిపోయింది. 4 సంవత్సరాల దాకా ఇంక ఎలక్షన్ లేవు. ఇది రాజకీయ మైలేజ్ గురించి మాట్లాడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. బాగా ఆలోచన చేసినాం, కనీసం వాళ్ళు ఏమైనా స్పందిస్తారేమో. కేకులు కట్ చేయడానికి విమానాల్లో పోవచ్చు, కానీ ఇటువంటిది అయినప్పుడు పోయి ఢిల్లీలో పోయి కూర్చోం. మేము అడిగేది అది. థ్యాంక్ యూ. రెండు ఇవాళకి నిన్న మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు మాట మంచి మాట చెప్పాను. మీ వాటా చెప్పండి, మా వాటా చెప్తాం. కనీసం వాటా చెప్పమనండి. ఒక రైల్వే యూనివర్సిటీ గురించి కావచ్చు, ఒక కోచ్ ఫ్యాక్టరీ గారి గురించి కావచ్చు, అనేక మాటలు మాట్లాడతారు కదా. ఆయన మాటలలో కూడా ఆరితేరిన మనిషి. ఇప్పుడు మీరు ఇంత పచ్చి అబద్ధాలను పేపర్ మీద పెట్టి బడ్జెట్లో చూపెట్టిన తర్వాత కూడా మీరు ఇరు రాష్ట్రాల చంద్రులు ముఖ్యమంత్రులు స్పందించకపోవడానికి కారణాలు కావాలి మాకు. ఇప్పుడు మేము సంధించిన అరణ్య రోదనది. ఇంత మాట్లాడినా దూపైతే తప్ప మేము చేయవలసింది ఏం లేదు. అందుకు మేము ముఖ్యమంత్రి గారితో చాలా ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తివి, మంత్రి పదవులను తురప్రాయంగా తుంచేసుకున్నటువంటి వ్యక్తివి. ప్రజలు నమ్మి నేను ఇవాళ ముఖ్యమంత్రి చేశారు. ఖచ్చితంగా స్పందించాలి. ఇంకోటి ప్రజలకు కూడా తెలవాలి. ఒక రైల్వే లైన్కు 1200 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 27.5 లక్షలు ఇచ్చేసి 27.5 కోట్ల లక్షలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే కూడా వీళ్ళు ఏం మాట్లాడకపోతే ఎట్లండి? అందుకు మా బాధ. కేంద్రం ఎప్పుడూ స్పందించదు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు మంత్రి పదవులు లేకున్నా పర్వాలేదు 36 మంది ఎంపీలను ఇచ్చిన ఢిల్లీకి, 33 మంది ఎంపీలను ఇచ్చిన ఢిల్లీకి నాకు బడ్జెట్లో ప్రధాన స్థానం ఉండాలని చెప్పి తెచ్చినటువంటి వ్యక్తి ఒకడే. మీరు కంపేర్ చేసుకోండి కావాల్సి ఉంటే. ఆ 5 సంవత్సరాల 100 రోజులలో వచ్చినటువంటి ఢిల్లీకి వచ్చినటువంటి వ్యవహారం, ఇప్పుడు ఈ 9 నెలల్లో వస్తున్నటువంటి వ్యవహారం, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి వ్యవహారం, మీరు ఆలోచన చేయండి. దమ్ము అది కూడా కావాలి మనకు. కేంద్రం తప్పులేదైనా కేంద్రం తప్పు ఉందనా? ఆయనకు 29 రాష్ట్రాలు ఒకటే. నువ్వు లేచిపోవాలి, స్పందించాలి. అమ్మ అన్నం ఆకలి అవుతుందని అమ్మ మనం అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. ఉల్టా శబాష్ అంటుర్రు. నా బాధలు ఏంటంటే ఉల్టా శబాష్ ఎందుకు? దీని మీద స్పందించండి, వెళ్ళండి. మీకు ఆడ కేంద్రంలో రాజశేఖర రెడ్డి గారు పుణ్యమని చెప్పి ఆయన ఒక వ్యవస్థ పెట్టిండు. ఆ వ్యవస్థను మీరు ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఆ చారి గారిని అక్కడ పెట్టిర్రు. ఇది హడావుడి. మీరు చూడండి, ప్రెస్ వాళ్ళు కూడా పాపం ఎంత బాధపడ్డారు. 3 రోజుల నుంచి ఏ ఛానల్ వచ్చినా లైవ్లో ఆడికెళ్ళి మాకు వస్తుందిగా కోచ్ ఫ్యాక్టరీ ఈడ మన కాజీపేట కాడ, వాళ్ళు సంతోషం, వాళ్ళతో మాట్లాడిచ్చారు. ఇంత చేసిన ఏమవుతుంది? ఇది తోలుబొమ్మలు ఆడలేక ఒక 4 రోజుల ముందు నుంచి ఏదో హడావుడి పేపర్లలో ప్రశ్నలు రావడం, వీళ్ళు పోయి అక్కడెక్కడ అడిగినట్టు చేయడం, వాళ్ళు స్పష్టంగా మంచిగా నీట్గా బడ్జెట్లో పెట్టేయడం, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కింద మనకు కూడా కూర్చోవడం, ప్రధాన పక్షంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ కొట్టుకోవడం. అది మా బాధ. థ్యాంక్ యూ.